నమస్తే నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము జొన్నగిరికి అయితే వచ్చినాము వజ్రాలు బుడకడానికి. అయితే కర్నూలు నుండి జొన్నగిరి మనకు 110 కిలోమీటర్లు అయితే వస్తుంది. గుత్తి నుండి వస్తాం. డోను గుత్తి, గుత్తి పక్కల జొన్నగిరి. గుత్తి నుండి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, పొద్దున 4:30కి అయితే బయలుదేరినాము. ఇక్కడికి వచ్చేవాడికి 7 అయింది. ఇంకా మా అన్న, మా ఫ్రెండ్స్, ఇంకా వేరే వాళ్ళు అయితే చాలామంది బుడుకుతున్నారు. చుట్టుపక్కల అన్ని పొలాలే, విత్తనాలు వేసినారు, కొంచెం మొలకలు వచ్చినాయి. ఇంతకుముందు అయితే మేము, నా పెళ్లి కాకముందు అయితే సంవత్సరం వారానికి ఒకసారి అయితే వస్తుంటాం. ఆటోకి ఒక మనిషికి అయితే 300 ఇచ్చి వస్తుంటాం. ఇప్పుడు దాదాపు అయితే 12 సంవత్సరాలు అయిపోయింది రాక. మళ్ళీ అయితే ఈ సంవత్సరం అయితే వస్తున్నాం 2026లో. ఎందుకు బుగులు పుట్టిందంటే, అది మా ఏరియాలో ఉన్న ఒక ఆమెకి అయితే దొరికింది వజ్రం. దానికోసం అయితే మాకు కూడా కొంచెం ఆశ పుట్టింది. కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం పరిష్కారం అయితే చిన్న ఆశ అంతే దొరుకుతుందని. మా ఏరియా ఆమెకి అయితే దొరికింది. కానీ ఎంత పోయిందంటే 5.5 లక్ష అయితే తీసుకున్నారు. 5.5 లక్ష అయితే వచ్చింది ఆ వజ్రానికి. మీకు వీలైతే ఆ వజ్రం కూడా ఫోటో అయితే పెడతా, చూద్దాం. మొన్న వచ్చిపోయినాము. ఆ రోజు పొద్దున 11 గంటలకు వచ్చినాం. సాయంత్రం 5 వరకు గుడికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈరోజు సండే, మళ్ళీ ఈరోజు వచ్చినాం. మా అన్న ఎవరికి ఫోన్ చేసినావు అంటున్నాడు వీడియో తీస్తుంటే. ఆయనకు తెలియదు కదా, చూపిస్తా చూడండి ఎట్లా పుడుకుతాము. ఇట్లా కిందికి వంగి చూసుకుంటా పోవాలా, డైమండ్ ఏమైనా కనపడుతుందేమో అని. వర్షం పడింటే, ఆ వర్షం పడినప్పుడు ఈ పైన ఉన్న మట్టి కిందికి పోయి డైమండ్ ఏదైనా ఉంటే అది పైకి కనబడుతుంది అనమాట. అట్లా ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ లేవు, అందులో రైతులకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ విత్తనాలు వేసి పెట్టినారు. వీళ్ళు కూడా వర్షాలు లేనందుకు ఏమంటలేరు, కానీ వర్షాలు కానీ ఉంటే అసలు రానియరు, తన్ని పంపిస్తారు ఫస్ట్. వర్షాలు పడాలని కోరుకుందాం. ఇది లొకేషను. ఇది విలేజ్ వచ్చేసి పగిడ్రాయ్, జొన్నగిరి పక్కల పగిడ్రాయ్. ఇదిగోండి, ఇట్లనే ఉంటుంది డైమండ్ అనేది. ఏమంటే మనకు పూర్తి షైనింగ్ ఉంటుంది, పాలిష్ లెక్క ఉంటుంది, పాలిష్ చేసినట్టు ఉంటుంది. అప్పుడే అది వేరే ఉంటుంది. ఇది కొంచెం గర్కు ఉంది. చూసిన ప్రతి రాయి డైమండే అనుకుంటాం, కానీ డైమండ్ కాదు. బ్రో, ఏమన్నా దొరికినాయా లేదా? ముక్కు రాలా? బాగుంది, చెప్పిరా వజ్రాలు. ఏ సమాచారం బా, అవి అల్లును కానీ ఏమంటారా ఇన్నట్టు దొరికినాయి. ఫస్ట్ ఉన్నట్టు తినేసి
చాలా సార్లు పోయిన వారం మాకు ఏరియాలోకి దొరికినాయి అంటే వచ్చింది నీ ఏరియాలో మా ఏరియా కర్నూలులో 5.5 లక్ష పోయిందంట. కానీ ఆ డ్యామేజ్ దొరికింది కన్నా అమ్మింది. ఎంతమంది బండి వేసుకుని కర్నూలులోనా? కర్నూలు మీకే అవతల ఆ ఆట మాది. దొరికితే ఉంటాం ఆయన. మీరు ఎప్పుడైనా రావడం? దొరికినా కూడా అందుకే మనకు నువ్వు ఇప్పుడు ఆ మాట అన్నావు కాబట్టి మనకు రాయి తొందర లేటుగా పడుతుంది. ఉంటామా అని ఒక రోజైనా ప్లానింగ్? మేము కూడా పోయి 5 కల్లాగా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 100నేనా? అలా అనంతపురమా పక్కన వేరేవరా? అనంతపురమా? మొత్తానికైతే సాయంత్రం 5 అయింది. ఒక వజ్రం కూడా దొరకలే. మా వాడైతే వజ్రం 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 అని తనకలాడుతున్నాడు. దొరకలేదు మాకు. దొరికిలేదు. ఇంతగానికి దొరికింది కానీ పడేసాడు. డాష్లో పెట్టుకో. దొరకలేదు. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ వస్తాం అంతే.